దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ ఉదయకాల సమయంలో అందరూ లేచారా? ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదువుకున్నారా? అలాగే నిన్నటి కాలంలో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆనందించి ఆరాధించి ఆయన స్తుతించి ఉన్నారా? దేవుడు ఏ వాక్యము ద్వారా నీ హృదయాన్ని బలపరిచి ఉన్నాడు? నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచడానికి, నీ జీవితంలో విశ్వాసము, పట్టుదల, నిరీక్షణ అన్నిట్లో నువ్వు ఇంకా తేజరిల్లడానికి దేవుడు ఆశపడుతుండగా చదువుకునండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దాన రూపంలో నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుతున్నది. ఈ ఉదయకాలం దేవుడు వెలుగు నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో ఆయన వెలుగు నీ మీద ఉదయిస్తుందంట. ఏ చీకట్లో ఉన్నావు? దేవుడు అంటున్నాడు, ఏ వేదనలో ఉన్నావు, ఏ దుఃఖములో ఉన్నావు, ఏ నిరాశ నిస్పృహలో ఉన్నావు, కానీ ఉదయం దేవుడు రేమావాక్కుతో నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆయన నిన్ను ఆదరించాలని ఆశపడుతున్నాడు. చూడుము, దేవుడు వెలుగు, ఆ మహిమ నీ మీద కుమ్మరించబడుతుందంట. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వెలుగు చేత నిన్ను దర్శించి నీ జీవితాన్ని ప్రకాశింపజేయాలని ఆశపడుతుండగా కళ్ళు మూసుకుందాండి, ప్రార్థన చేసుకుందాండి. తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నజరేయుడైన యేసు నామములో మీరు ఇచ్చిన వాగ్దానం ప్రతి కుటుంబంలో మీరు నెరవేర్చండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. ప్రతి బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చండి తండ్రి. నీకు వందనాలు. రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు మీరు కలగచేయండి ప్రభా. విడిపోయిన కుటుంబాలు కలపబడాలి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. వివాహాలు కాని బిడ్డలు వివాహాలు జరగాల, అప్పులనే బంధకాలు తెగిపోవాలి, ఆర్థిక సమస్యల నుంచి విడుదల, అనారోగ్యం నుంచి విడుదల, కోర్టు కేసులు కొట్టివేయబడాలి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. యేసు నామములో నాయన నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయన ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి, వ్యాపారస్తులకు లాభాలు కలుగునుగా ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా. అలాగే ప్రభువా యేసు నామములో సేవకుల్ని, సంఘాలను మీరు దీవించండి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. అంత్య దినములలో నీ మహిమ ప్రతి ఒక్క సేవకుని మీద కుమ్మరింపజేసి మీరు బలముగా తేజరిల్లింపజేసి వాడుకోమని అడుగుతున్నాం. యా మ్యారేజ్ డే చేసుకునే బిడ్డలను దీవించండి, బర్త్డే చేసుకునే బిడ్డలు మీరు ఆశీర్వదించి ఈ దినం చెప్పబడిన వాగ్దానం ప్రతి కుటుంబంలో అది రేమావాక్కు వలె యేసు నామములో నీ బిడ్డలు పొందుకుందురుగాక, వెలుగు చేత నింపబడుదురుగాక, నీ ప్రసన్నత చేత ఆశీర్వదించబడుదురుగాక నా ఆజ్ఞాపిస్తూ నీ కృపలో వర్ధిల్లింప చేయమని, వారికి ఉన్న అక్కర అవసరతలన్నీ మీరు తీర్చి నీ సాక్షిగా నిలబెట్టమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.